మనం అంతా దేవుని ముఖాలు అప్పుడప్పుడు చూస్తాం. ఎప్పుడు అంటే ఇంట్లో పోరైనప్పుడు, కరువు ఎక్కువైనప్పుడు, రోగం ముదిరినప్పుడు, సమస్యలు ఎక్కువైనప్పుడు, నిందలన్నీ నెత్తి మీద ఊరేగినప్పుడు మనం ఎంతగా కన్నీళ్ళతో ఆయన వైపు చూస్తూ ఉంటాం. కానీ ఈ కీర్తనాకారుడు అంటాడు, అనుదినము నీ ముఖ దర్శనం నేను చేస్తాను. నువ్వు ఒక సేవకుడు అయితే, నీవు ఒక విశ్వాసి అయితే, యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వాడవైతే ప్రతిరోజు నీ ముఖం ఆయనకి కనబడాలి, ఆయన ముఖం మీరు చూడాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఏ రోజైనా ఆయన ముఖం కనబడకపోతే ఇక మామూలుగా ఉండదు చరిత్ర. అందుకే దైవజనులందరూ ప్రార్థన చేసేవాడు, అయ్యా నీ ముఖం చూడాలని ఉందయ్యా, నీ ముఖం నేను చూడాలని కోరుకుంటున్నానయ్యా. ఎంతమంది కీర్తనలు రాశారు. దైవజనులు యేసయ్య గారి పాట ఉందిగా, నువ్వు కనబడకపోయినా మాట్లాడకపోయినా నా జీవితం జీవితమే కాదు, ఆ రోజు రోజే కాదు. అంటే ప్రతి క్రైస్తవుడికి దేవుడు ఇష్టపడే గొప్ప లక్షణం ఏమిటంటే నీవు ప్రతిరోజు ఆయన ముఖాన్ని చూడగలగాలి, ప్రతిరోజు ఆయన నీ ముఖం చూడగలగాలి. నేను ముఖ దర్శనం చేస్తాను